అక్కడ 280 టీఎంసీలు పోతే దాంట్లో 20 టీఎంసీలు పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణా జలాలు ఇవ్వాల్సిన సాట గోదావరి జలాలు తెచ్చి ఇవాళ 13 లక్షల ఎకరాల్లో అటు వెస్ట్ గోదావరి కానీ కృష్ణా కానీ గుంటూరు కానీ ప్రకాశం కానీ నీళ్ళు ఇస్తే నార్మల్ వేసుకొని వెదజల్లుకొని వాళ్ళు వ్యవసాయం చేసుకుంటున్నారు. జూన్ 19 వదిలేవు 20 టీఎంసీలు వచ్చాయి. ఇంతవరకు ప్రతిపక్షాలకు సంబంధించిన వాడు ప్రతిపక్ష నాయకుడు కానీ, ఎందుకంటే ప్లేనరీలో తిట్టడానికి 4 సార్లు వెళ్ళాడు ప్రకాశం బ్యారేజ్ మీద, 2 సార్లు వెళ్ళాడు, 2 సార్లు వచ్చాడు. ఒక్క మాట కూడా మీరు కూడా అమరావతి కానీ విజయవాడ వచ్చిన వాళ్ళు ప్రకాశం బ్యారేజ్లో కృష్ణా జలాలు చూశారు, గోదావరి జలాలు చూశారు. మొత్తం గోదావరి జలాలే అక్కడ నిండున్నాయి. 20 టీఎంసీలు వచ్చేసినాయి ఆల్రెడీ. ప్రతిరోజు 8,500 క్యూసిక్లు వెళ్తున్నాయి. ఆ నీళ్లు అక్కడ ఇచ్చి ఇటు శ్రీశైలం దగ్గర నుంచి కృష్ణా జలాలు ఇటు కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు ఇస్తామంటే విమానాల్లో తీసుకెళ్తారా, హెలికాప్టర్లో తీసుకెళ్తారా? ఎగతాళి చేశారు, ఆరోపణలు చేశారు, కోర్టులకు వెళ్ళారు, అడ్డం పడ్డారు. గోదావరి జిల్లాకి వెళ్ళి నా బొమ్మలు తగలబెట్టారు. దేవినేనమ్మా నీళ్ళు ఎత్తుకెళ్ళిపోతున్నాడు, తిట్టండి, కొట్టండి, అడ్డం పడండి, బొమ్మలు కాల్చండి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలు సమాధానం చెప్పాలి. నిండు అసెంబ్లీలో పట్టిసీమకు నేను వ్యతిరేకం, దండగా, ఇది వట్టిసీమ, మేము దీని మీద పోరాటం చేస్తాం, దీన్ని అడ్డుకుంటాం, దీన్ని ఒప్పుకోమన్నాడు. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, రాష్ట్ర ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి, క్షమాపణ చెప్పాలి, సమాధానం చెప్పాలి. 20 టీఎంసీలు తెచ్చి అక్కడ ఆ ప్రాంతానికి ఇచ్చి ఆ వచ్చే నీళ్ళని రాయలసీమకి ఇచ్చి ఈ 4 జిల్లాల ప్రజలను మేము కాపాడుకుంటే చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టి వల్ల, ఆలోచన విధానం వల్ల ఇవాళ ఇది కార్యరూపంలోకి వస్తుంటే మీ కడుపు మంట దేనికి, మీ దుగ్ధ దేనికి? చూశారు కదా, మన ఒక మాజీ ఎంపీని పెట్టి నోటికి ఏది వస్తే అది మాట్లాడిస్తూ ఉన్నారు. మేము అడ్డం అంటారు, వ్యతిరేకం అంటారు, వట్టిసీమ అంటారు. ఇవన్నీ కూడా ప్లాన్లో భాగం. ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ఇవాళ డెఫినెట్గా ఆ నీళ్ళు అక్కడ ఇచ్చాం, ఈ నీళ్ళు ఇక్కడ ఇస్తాం. అదే పట్టిసీమ. 80 టీఎంసీలు అటు వెళ్తాయి, 80 టీఎంసీలు ఈ ప్రాంతానికి వస్తాయి. దానికి ఎన్నో అడ్డంకులు, ఎన్నో అవరోధాలు, ఎంత దుర్మార్గంగా, ఎంత అన్యాయంగా ఎన్ని కుట్రలు చేశారు, ఎన్ని కుతంత్రాలు చేశారు. ఇవాళ పురుషోత్తపట్నానికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసులు వేయించారు. ఆగస్టు 15కి నీళ్ళు ఇవ్వాలని విశాఖపట్నానికి నీళ్లు తీసుకెళ్ళాలి, తూర్పుగోదావరి జిల్లా మెట్ట ప్రాంతానికి నీళ్ళు ఇవ్వాలి.